ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం రక్షణ మార్గమును గురించి బైబిల్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇవి రోమీయులకు రాసిన పత్రిక 9:16లోను, ఎఫెసీ పత్రిక 2:8-9లోను, తీతుకు రాసిన పత్రిక 3:4-7లోను మనకు వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు మనం చూసినట్లయితే. అయితే ఈరోజు మనం రక్షణ మార్గము, ఈ రక్షణ అనే దానిని ఆది కాలంలో అనగా క్రైస్తవ్యము ప్రచారంలోకి వచ్చిన తొలినాళ్ళలో మార్గము అని పిలిచేవారు. అయితే ఇది తర్వాత రక్షణ మార్గముగా మార్పు చెందింది. ఈరోజు మనం ఈ విషయాల మీద కొన్ని నిమిషాల పాటు మనం ఆలోచన చేద్దాం. మనుషులు తమంత తాముగా రక్షణ పొందలేరు. వారు దేవుని కృపా కనికరముల వలననే రక్షణ పొందగలరు. అంత మాత్రాన తన రక్షణలో మానవునికి ఏ పాత్ర లేదనలేము. యేసు శిలువపై లోక పాపం అంతయు తీసివేసిన యోహాను 1:29లో చూడొచ్చు. అందరూ రక్షణ పొందలేదు. దేవుడు అనుగ్రహించిన రక్షణను అందుకొనుటకు క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండటము అనే ఒక్క సంగతి చాలా అవసరము. యోహాను 3:16-18 చూడండి. అపోస్తుల కార్యములు 16:37 కూడా మీరు వివరణాత్మకంగా చూడండి. ఇకపోతే రక్షణ యేసు శిలువ మరణం ద్వారా దేవుడు మన కొరకు చేసిన కార్యమైన దాని యందు మనము విశ్వాసం ఉంచాలి. అయితే మన రక్షణకు మూలము మనము కాదు, దానికి మూలము దేవుడే. ఆయన తన కృప ద్వారా దానిని మనకు ఉచితంగా దయచేస్తున్నాడు. మన శక్తి, కృషి లేదా మంచి పనుల వల్ల దానిని పొందలేము. రోమపత్రిక 9:16లో చూడండి. మన విశ్వాసము ద్వారా కూడా దానిని పొందలేము. విశ్వాసం అనేది మన సొంత రక్షణ కొరకు చేయు పని కాదు అని దేవుని యందు ఆయన కృప అనే బహుమానమందును నమ్మకముంచడం ద్వారా మాత్రమే. రోమ 4:5-5 చూడండి. ఈ పై రెండు అంశముల గురించి కొంత వివరణాత్మకమైనటువంటి ఉదాహరణ మీకు అనుగ్రహించాలని అనుకుంటూ ఉన్నాను. విశ్వాసమునకును కృపకును గల సంబంధము కిటికీ ఉదాహరణ మనం అర్థం చేసుకునేటకు సహాయము చేస్తుంది. కిటికీ గుండా సూర్యరశ్మి గదిలోకి వస్తుంది. అయితే కిటికీ తానే సూర్యరశ్మిని తయారు చేయదు. కృప సూర్యరశ్మి వంటిది, విశ్వాసము కిటికీ వంటిది. మనము విశ్వాసము ద్వారా దేవుని కృపను పొందుతాము, కానీ మనము దాన్ని తయారు చేయలేము, సంపాదింపలేము. ఎందుకంటే మనము విశ్వసిస్తాము. ఆ కిటికీని అపనమ్మకంతో మూసివేస్తే దేవుని కృపలోనికి రాలేము. దేవుని యందు విశ్వాస నమ్మకములు రక్షణకు అవసరమే, కానీ అది దానికి మూలము కాదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.